ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, అలాగే ఆదిశంకరాచార్యుల వారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ఈ విశ్వానికి, ఈ ప్రకృతి మాతకు అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. అలాగే జూమ్ సెషన్లో పాల్గొన్నట్టు మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మనకి జూమ్ సెషన్ అందిస్తున్నటువంటి రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈవేళ సమగ్ర జీవన శైలిలో మనకు ఎయిడ్స్ గురించి కూడా చెప్పాలి అనేసి నిన్నటి టాపిక్లో ఉండింది. నిన్న క్లాసు పూర్తి మేడం గారు తీసుకోవడం వల్ల మనము దాని గురించి చెప్పుకోలేకపోయాము. ఈరోజు దాని గురించి కొంచెం తెలుసుకుందామండి. ఈ ఎయిడ్స్ అనేది మనకు అక్యూట్ ఇమ్యూనో డిఫిషియన్సీ డిజార్డర్ అంటే సిండ్రోమ్. ఈ అక్యూట్ ఇమ్యూనో అంటే ఏంటి అంటే అనైతిక అంటే ఏమంటామంటే విచ్చలవిడి శృంగారము అనే దాని వల్ల వస్తుందంటండి ఈ ఎయిడ్స్ అనేది. అలాగే అనైతిక సంబంధాల వల్ల కూడా ఈ ఎయిడ్స్ అనేది వస్తుంది. ఈ ఎయిడ్స్ వ్యాధి అనేది ఏమంటామంటే అనేక రకాల వ్యాధుల సమ్మేళనం అంట. ఇది ఒక్క వ్యాధి అనేది కాదంటండి, అనేక రకాల వ్యాధుల సమ్మేళనము. ఇంకోటి ఏంటి అంటే దీన్ని ఎయిడ్స్ సిండ్రోమ్ అని కానీ హెచ్ఐవి అని కానీ అంటారంట. ఇది ప్రతి 5 సెకండ్లకు ఒక కొత్త ఇన్ఫెక్షన్ అనేది పుట్టుకుంటూ వస్తుందంట. ఆ ప్రతి 5 సెకండ్లకు కూడా కొత్త కొత్త రోగాలు అనేది వస్తూ ఉంటాయంట. అతి వేగంగా వ్యాపిస్తాయంట. WHO అంచనాల ప్రకారము 2007 సంవత్సరం నాటికి ఎయిడ్స్ పేషెంట్స్ దాదాపు 90 మిలియన్స్ అంటండి. అలా ఉందని. ఇంకొకటి ఏంటంటే ఇది మానవుని యొక్క రోగ నిరోధక వ్యవస్థ మీద దాడి చేసి రోగి యొక్క వ్యాధి నిరోధకతను పూర్తిగా తగ్గించేస్తుందంట. అందువల్లనే రోగ నిరోధక ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ అనేది బాడీలో తగ్గిపోతా వస్తుందో అప్పుడే కదా మనకు ఏ చిన్న జలుబు వచ్చినా తొందరగా అటాక్ అయిపోతాయి. అలా జరిగిపోతుంది. దానివల్ల ఏంటి అంటే అది యాక్చువల్గా ఇది ఎలా వచ్చింది అని కూడా చెప్పారు. ఇంకోటి ఈ వ్యాధి 2 రకాల వైరస్లు కారణం, HIV-1, HIV-2 అని చెప్పారండి. ఇది ఏంటంటే 1981లో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో 2 స్వలింగ సంపర్కుల వల్ల వాళ్ళు డ్రగ్స్ అనేది బాగా మారక ద్రవ్యాలు తీసుకొని అప్పుడు వాళ్ళు స్వలింగ సంపర్కం చేయడం వల్ల వాళ్ళలో నుంచి మొదట బయటపడిందంటండి. అంతకుముందు ఉందేమో కానీ బయటపడింది అయితే అప్పుడే అనమాట. అలా జరిగిందంట ఈ వ్యాధి అనేది పుట్టడం మొట్టమొదట. అలాగే దీని ద్వారా ఏమవుతుంది అంటే ఈ స్వలింగ సంపర్కం ద్వారానే కాకుండా ఎయిడ్స్ క్రిములున్న రోగి యొక్క రక్తం కానీ మరొక ఆరోగ్యమైన వ్యక్తి ట్రాన్స్ఫ్యూజ్ అంటే ఏదైనా ఇప్పుడు ఒకరికి ఎక్కించిన ఇంజెక్షన్ ఇంకొకరికి ఎక్కించడం కానీ, లేదంటే ఒకరు పొరపాటున వాళ్ళకి దెబ్బ తగిలింది ఆ రక్తం మనలోకి ప్రవేశించడం ద్వారా కానీ, గాజప్పులు అట్లా ఏదైనా తొక్కడం అట్లాంటి ద్వారా కూడా మనకు సంక్రమించే అవకాశం ఉంది. వాళ్ళకు శరీర సంపర్కం జరిగినా కూడా, లేదా ఏదైనా వేరే జలుబు అట్లా ఉన్నా కూడా వచ్చేస్తుంది అని చెప్తున్నారండి. తల్లికి ఉన్నా కూడా బిడ్డకు వచ్చే అవకాశం అయితే ఉంది. గర్భంగా ఉన్నప్పుడు తల్లికి ఉంటే బిడ్డకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఎలా నిర్ధారించాలి అంటే ఈ HIV టెస్ట్ అనేది ఒకటి ఉందండి. దీని ద్వారా ఎయిడ్స్ గురించిన విషయం తెలుస్తుంది. అయితే HIV పాజిటివ్ అయినంత మాత్రాన ఎయిడ్స్ అనేది నిర్ధారణ రాదంటండి. కానీ ఇంకొకటి చెప్పారు, వెస్ట్రన్ బ్లాస్ట్ టెస్ట్ అనేసి, ఇది ఖచ్చితమైన నిర్ధారణ ఇస్తుందంట. ఈ టెస్ట్ అనేది ఒకవేళ ఈ వెస్ట్రన్ బ్లాస్ట్ పాజిటివ్ అయితే దాన్ని ఎయిడ్స్గా పరిగణించవచ్చు అని చెప్పారు. దీని లక్షణాలు ఏంటి అంటే ఈ వ్యాధి లక్షణాలు బయటపడిన తర్వాత రోగి క్రమక్రమంగా బరువు తగ్గిపోతాడంట,
అదే పనిగా జ్వరము మందులకు అంటే మనం ఏదైనా మందు వేసుకున్నా కూడా ఆ జ్వరాలు కానీ వచ్చిన సమస్యలు తగ్గవంట. నెల రోజులైనా కానీ నువ్వేమో మందులు వాడుతూనే ఉంటావు కానీ అది ఆ వ్యాధి అనేది తగ్గదు, మనకు వస్తూనే ఉంటుందన్నమాట. అట్లా జరుగుతుందంట. రోగ రోగ శరీరము నిండా దద్దుర్లు ఏర్పడతాయి, ఏమన్నా చిన్న చిన్న దద్దుర్లు అనేది వస్తుందంట. లిప్ గ్లాండ్ బాగా వాచిపోయి వాచిపోయి ఉంటుంది. ముఖ్యంగా సంకల్లోను గజ్జల్లోను వెనుక భాగములోను చెవుల కింద ఇవన్నీ కూడా ఈ రకమైన పొక్కులు అనేటివి వస్తూ ఉంటాయంట. చాలా నీరసం ఉంటుంది, నిస్సత్తు ఉంటుంది అంట. అలాగే నోట్లో పొక్కులు, పళ్ళు అధికంగా, ఈ పుళ్ళు అనేటివి అధికంగా వస్తాయంట ఈ వ్యాధి ఉన్న వాళ్ళకు. ఈ సర్పీ వ్యాధి ఉన్నట్లుండి అధికంగా విజృంభిస్తుంది, తగ్గకుండా ఇబ్బంది పెడుతుంది. ఇంకా నీల విరేచనాలు, ఫంగస్ వ్యాధులు, చర్మ వ్యాధులు, క్యాన్సరు, నరాల వ్యాధులు, మెదడు వ్యాధులు, ఊపిరితిత్తు వ్యాధులు అనేటివి ఎక్కువగా దీంట్లో వస్తాయంట. చికిత్స ఎయిడ్స్ వ్యాధికి సరైన ప్రత్యేకమైన చికిత్స లేదు. అయితే కొన్ని రకాల ఔషధాలు వ్యాధి తీవ్రతను తగ్గిస్తుందంట. ఉదాహరణకు జిడోఫుడిన్ అనేది. దీనికి ఇంకా ఈ పాటించవలసిన నియమాలు ఏంటి అంటే, రోగి బలమైన పోషకమైన ఆహారాలు తీసుకోవాలి, శారీరకంగా మానసికంగా పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. అలాగే ఈ సెక్స్ అనేది కూడా మానేయాలి. అలా ఉంటే కూడా కండోమ్ ఉపయోగించి వాడాలి అని ఇవ్వడం జరిగింది. ఇందులో ఆయుర్వేద చికిత్స ఏదైనా ఉందా అంటే, ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఆయుర్వేదంలో కూడా రోగి యొక్క లైఫ్ క్వాలిటీని పెంచే దశగా ప్రయత్నాలు జరుగుతాయి. అంటే ఇప్పుడు 1 సంవత్సరంలో పోయేవాడు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బతకచ్చేమో కానీ అంతే తప్ప దానికి ఏమీ కంట్రోల్ లేదు అని చెప్పారండి. ఎన్నో రకాల న్యాచురల్ డ్రగ్స్ ఇమ్యూనో మ్యాడ్యులేటింగ్ గుణాలు కలిగి ఉన్నట్టు పరిశోధనలు నిరూపించాయి. అయితే హెర్బో మినరల్ కాంపౌండ్స్తో కూడిన రసాయన ఔషధాలు ఇందులో ఉపయుక్తంగా ఉంటాయి. అనటంలో సందేహం లేదు. దీంట్లో ఈ ఔషధాల నుండి క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తే, అంటే ఆ ఔషధాలను పరీక్ష చేస్తే చక్కగా ఉండొచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశలో చర్యలు తీసుకోవాలి. వీళ్ళు ఏదైతే చెప్పారో అవి వాడడం వల్ల కొంచెం ఏమైనా కొంచెంలో కొంచెము ఉపయోగం ఉంది అని చెప్తున్నారు. ఇంకొన్ని రకాల ఔషధాలు కూడా ఇక్కడ ఇచ్చారండి. అశ్వగంధ చూర్ణము 3 నుంచి 5 గ్రాములు ఉదయము సాయంత్రము పాలలో కలిపి సేవించాలి. దీని ద్వారా నీరసము నిస్సత్తువ తొలగుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అశ్వగంధ అవలేహ్యము, అశ్వగంధారిష్టము, బలారిష్టము మొదలగునవి వాడిన ఉపయుక్తంగా ఉండును. అశ్వగంధ బల, తిప్పతీగ, నేలతాడి, పిప్పళ్ళు, ఓక్షుర, పిప్పలి మూలము, ఉసిరి, శతావరి మొదలగు వారిని ఉసిరికాయ రసంలో 7 రోజులు నానబెట్టిన తర్వాత చూర్ణము చేసి 5 గ్రాముల పాలలో సేవించాలి. ఇంకా ఏమిచ్చారంటే సిద్ధమ కరధ్వజ మాత్రలు లేదా స్వర్ణ వసంత మాలిని రస్ మాత్రలు రోజుకు 2 సార్లు సేవించాలి. ఇవి చెప్పడం జరిగిందండి. ఎయిడ్స్ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాయి, ఎలా ఇది వచ్చింది, దీనికి ఎలా నిరోధించాలి, దీనికి ఏమేమి మందులు వాడాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనకు సంపూర్ణ జీవన శైలిలో ఈ ఎయిడ్స్ రోగులు పాటించాల్సిన నియమాలు కానీ ఎలా వచ్చింది ఏంటి అని తెలుసుకోవడం జరిగింది అనమాట. ఇదండి, ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. ఇందులో ఇచ్చిన జ్ఞానాన్ని నేను పంచడం జరిగింది. ఓకేనా?